ఇప్పుడు ఇక్కడ జీవన్ రెడ్డి వర్సెస్ ధర్మపురి అరవింద్ గా ఫైట్ నడుస్తా ఉన్నది. మీరు ఎట్లా చూస్తున్నారు? అసలు జీవన్ రెడ్డిని బీఆర్ఎస్ పార్టీని లెక్కలకి వేసుకోవట్లేదు. జీవన్ రెడ్డి చాలా సీనియర్ లీడరు, అపారమైన అనుభవం, ఏం అభివృద్ధి చేసి ఎంతో అభివృద్ధి చేసి నిజామాబాద్ మాకేం సంబంధం అండి? ఆయన నిజామాబాద్ కు బోధనకి వచ్చినోడు కాదు, చూసినోడు కాదు, పెట్టినోడు కాదు. మీరు ఏ హిందుత్వాన్ని అయితే మీరు లేవనెత్తున్నారు, ఆయన కూడా అంటున్నాడు. ఆయన ఏమంటున్నాడు, నేను కూడా హిందువునే, మేము ప్రతిరోజు పూజలు చేస్తాం, మేము అన్ని చేస్తాము, వీళ్ళేదో సపరేట్ అవమానపరచదు అంటారు. దయచేసి వాళ్ళ హిందువులు కాదంటే ఇప్పుడు ఆయన అవమానపరుస్తాడు మిమ్మల్ని. చూపియాలా వాయిస్? ఆయన ఏమన్నాడు? చూపియాలా? రోహింగ్లని, రోహింగ్లకు బహిరంగంగా మద్దతు ఇచ్చిండు. నరేంద్ర మోడీ గారి కుటుంబం గురించి మాట్లాడిండు. చూపియాలా మీకు వీడియోలు? వీళ్ళ మా కొడుకులు వీళ్ళంతా మాకు మా హిందూ ధర్మ పరిరక్షకులా? వీళ్ళ హిందువులా? హిందూ తల్లుల రొమ్ముల పాలు ఇట్లా మాట్లాడతారా? మా జాతిని అవమానపరచద్దు అంటున్నాం. రాజకీయంగా ఎంతకైనా కొట్లాడదాం, రాజకీయ విధానాల మీద కొట్లాడదాం. ఏ తప్పలేదండి. రాజకీయ రంగం వాళ్ళు చెప్పిన అభివృద్ధి కావచ్చు, వాళ్ళు 60 ఏళ్ళు చెప్పమనండి, ఏమేమి స్కాములు చేశారు, 2G స్కాములు, ఆ స్కాములు, ఆర్మీ స్కామ్స్, వాళ్ళు చెప్పండి, మేము చెప్తాం, తప్పేం లేదు. కానీ ఒక్కసారి రగ్గారు, మేము దయచేసి సబ్జెక్ట్ పక్కదో పట్టించకండి. జీవన్ రెడ్డి గురించి నేను చెప్పే కన్నా తీవ్రవాదులకు ఉగ్రవాదులకు ఆశ్రయం ఇచ్చిన చరిత్ర ఆయనది. ఇది నేను చెప్తలేండి. ఆయన ఎందుకు ఇస్తారండి? జగిత్యాలని అడగండి. అంటే ఆయన ఇంట్లో పెట్టుకున్నాడు. ఎట్లా? అరే అప్పుడున్న చాలా సీరియస్ అలిగేషన్. డైరెక్ట్ నేను మా ఎంపీ గారు మాట్లాడింది అదే కదా చెప్పింది, పేర్లతో సహా చెప్పినాం. ఇప్పుడు పీపుల్స్ ఫ్రంట్ అనేది ఒకటి జగిత్యాలనే ఉంది. 2040 వరకు ఇస్లామిక్ కంట్రీ ఎత్తమన్న సంస్థ అక్కడిని పురుడు పోసుకున్నది. ఎట్లా పురుడు పోసుకున్నది? జగిత్యాల గడ్డ మీద పురుడు పోసుకున్న పీపుల్స్ ఫ్రంట్ ఆఫ్ ఇస్లామిక్ ఎట్లా డెవలప్ అవుతుంది జగిత్యాల? ఈ దుర్మార్గులు అందరూ పాలు పోస్తున్నారు, హిందువులను చంపతందుకు పాలు పోస్తున్నారు, ఉగ్రవాదులకు, తీవ్రవాదులకు. దాంట్లో 50% హిందువులు నాకే ఓటేస్తారన్న ధీమా ఆయన వ్యక్తం చేస్తున్నారు. ఒకటండి, ఇప్పుడు మీరు చెప్పిన విధానం చెప్తున్నారు. ఓటు ఎవరు వేస్తారా? మా జాతి అమాయకత్వమే మమ్మల్ని ఈ రకంగా దిగజారుస్తున్నది. ఇక మాకున్నదల్లా మేము ఇతర మతస్థులను ఇప్పుడు అనేవాళ్ళం కాదు. ఈరోజు చెప్తున్నాం కదా, త్రిబుల్ తలాక్ ఆడబిడ్డలు, ముస్లిం ఆడబిడ్డల గురించి తీసుకొచ్చాము. ఈరోజు మీరు యూపీని వెళ్ళండి, లేకపోతే మీరు ఒక్క విధానం గమనిస్తానండి, ప్రపంచంలో ఆర్థికంగా, చదువులో కానీ, ఆర్థికంగా కానీ అన్ని రకాలుగా ఎదిగిన దేశాలు ఒక 5 ఉన్నాయి. సౌదీ అరేబియా కానీ, యుఏఈ కానీ, ఖతార్ కానీ, బహ్రెయిన్ కానీ, కువైట్ కానీ. అంటే ఆర్థికంగా ప్రపంచంలో ఒక ముందు స్థానంలో ఉండి ఒక ప్రపంచ ఆధునిక వసతులు వెళ్తున్న ఒక దేశాలు వాళ్ళ అత్యున్నతమైన అవార్డ్స్, అంటే లైక్ మన దేశంలో ఉన్న భారతరత్న లాగా 5 దేశాలు నరేంద్ర మోడీ గారికి ఇచ్చినాయంటే, అంటే నరేంద్ర మోడీ గారికి ఒకవేళ ఇట్లాంటి పక్షపాతి మిగతా మతస్థుల మీద ఇట్లా పక్షభద్రం నుండి ఎందుకు ఇస్తారండి? రెండోది 14.2% ఉన్న ముస్లిమ్స్కు 31% వెల్ఫేర్ స్కీమ్స్ ఇస్తున్నామండి మేము. ఈరోజు దేశంలో ఉన్న రేషన్ ముస్లింలకు, హిందువులకు ఇస్తలేమండి. 83 కోట్ల మంది అందరికీ ఇస్తున్నాం. ఇండియన్స్ మా దృష్టిలో వాళ్ళంతా భారతీయులు. వాళ్ళని రెచ్చగొడుతున్నారు.